బుల్లితెర నటి పవిత్ర జయరాం హఠాన్ మరణం చెందారు. త్రినయని సీరియల్లో తిలోత్తమగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పవిత్ర జయరాం ఆదివారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లిన పవిత్ర జయరాం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా ఆదివారం తెల్లవారుజామున ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు. ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పవిత్ర జయరాం హఠాన్ మరణంతో ఇటు తెలుగు టీవీ ఇండస్ట్రీతో పాటు అటు కన్నడ బుల్లితెర పరిశ్రమ షాక్కు గురైంది. కర్ణాటకలోని మాండ్య తాలూకా హనకీరకు చెందిన పవిత్ర జయరాం వయసు దాదాపు 42 సంవత్సరాలు. కన్నడ కామెడీ సీరియల్ రోబో ఫ్యామిలీతో ఆమె బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సీరియల్లో నటించారు. జోకలి, నీలి, రాధారామన్ వంటి కన్నడ సీరియల్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక తెలుగులో త్రినయని సీరియల్ తిలోత్తమగా పవిత్రకు పాపులారిటీ తీసుకొచ్చింది.